సాలూరు మక్కువ మండలం శబర గ్రామంలో శబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతర ఏర్పాట్లకై సమీక్ష సమావేశం. జాతరను ఘనంగా శాంతియుతంగా నిర్వహించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చిన మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశం. వైద్య శిబిరాలు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచి ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సూచన. పోలీస్ శాఖ సమన్వయంతో శాంతి భద్రతల, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పటిష్టం చేయాలని ఆదేశం. జాతర ప్రాంగణం పరిసరాలలో స్వచ్ఛత, చెత్త సేకరణ నిరంతరం నిర్వహించాలని సూచన. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశం. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బస్సులు కలెక్టర్ మీదకి వస్తాయి, కార్లు, ఆటోలు, 2 వీలర్స్ అన్ని చుముడి మీదకి వస్తాయి. ఆ చుముడి రోడ్లో కూడా ఒక 200 మీటర్స్ అంటే శంబర్ నుంచి గోమతి నది నుంచి 300 ఈ ప్లేస్ అనేది ఇలాగే ధరలు పెట్టి మొత్తం అంతా టెంట్లు వేసి ఉంచేస్తాం అన్నమాట. దానికి ఆ టెంట్లకి ఒక్కోసారి 10 లక్షలు అవుతుంది, 15 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతుంది రాస్తున్నారు. ఓకే, వాటి అవుతుంది, అవడన పక్కన పెట్టండి. కానీ అమ్మవారికి వచ్చిన ఆదాయం ₹1 కోటి 25% దీనికే వెళ్ళిపోతుంది. ఈసారి మనకి ఎలాగో డబ్బులు వచ్చాయి కాబట్టి ఇంకా మనం టెంపుల్ మొదలు పెట్టలేదు కాబట్టి ముందు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ రేక్ ఏం చేస్తే మొత్తం మనం మొత్తం షెడ్ చేయించాం అనుకోండి. షెడ్ ఏం చేస్తే ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ అంతా అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చి వెళ్ళిన వాళ్ళు ఈవినింగ్ కావాలంటే పడుకుంటారు ఎవరైనా.